అందరికీ నమస్కారం. అసలు అధిక బరువు ఉన్నవాళ్ళు లేదా ఊబకాయం ఉన్న వారికి ఎవరికి బెరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అనేది చూసుకునడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇప్పుడు మనకున్న అనేక వెయిట్ లాస్ ఆప్షన్స్‌లో మనకు స్టార్టింగ్ విత్ నేచురల్‌గా డైట్ బాగా కరెక్షన్ చేసుకోవడము, లో క్యాలరీ డైట్‌లోకి వెళ్ళడము, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ గాని ఫిజికల్ యాక్టివిటీలు పెంచుకునేలా ఉండడము. ఇన్ కేస్ ఈ 2 కూడా చేసి ఎవరికైతే అనుకున్నంత సాటిస్ఫాక్టరీ అనుకున్నంత రిజల్ట్ రాని వారికి మాత్రమే మనకి బేరియాట్రిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ బేరియాట్రిక్ సర్జరీలో కూడా మనకు సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. నాన్ సర్జికల్ ఆప్షన్స్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే, నోట్లోకి ఒక చిన్న క్యాప్సూల్ లాంటిది తీసుకొని మనం మింగిన తర్వాత ఆ క్యాప్సూల్ అనేది బాడీ లోపల మన స్టమక్ లో ఒక పోర్షన్ లో వెళ్ళిన తర్వాత మనం ఆ క్యాప్సూల్ స్టమక్ లోకి రీచ్ అయిందా లేదా అని తెలుసుకొని దాంట్లో మనం లిక్విడ్ అనేది నింపుతాము. సో దాన్నే ఏమంటారు అంటే ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ అంటారు. ఇది వరకు ఈ ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ అనే పద్ధతి కూడా సర్జరీ ద్వారా చేసేవారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ప్రకారము మనకి జస్ట్ ఏదైతే చిన్న టాబ్లెట్ ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా ఈ క్యాప్సూల్ అనేది టాబ్లెట్ ని నీటి ద్వారా తీసేసుకొని అది కడుపులో చేరింది అనే పొజిషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లో లిక్విడ్ అనేది నింపి, సో ఆ చిన్నగా ఉన్న క్యాప్సూల్ కాస్త ఒక 500 to 550 ml అంటే ఒక సగం లీటర్ వరకు కెపాసిటీతో మన స్టమక్ లో నిండిన తర్వాత పేషెంట్ కి ఆటోమేటిక్ గా ఎక్కువ తినాలనుకున్న ఆల్రెడీ కడుపులో ఆ బెలూన్ అనేది ఉండడం వల్ల కడుపు ఫుల్ గా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోతారు. దీన్నే ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ థెరపీ అంటారు. అని చెప్పినట్టే ఇప్పుడు దీనికి ఎటువంటి సర్జరీ ఎటువంటి మత్తు అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకునే ఆప్షన్ కూడా మనకి ఇప్పుడు వచ్చింది. అదే మెయిన్లీ అల్లూరియాన్ అనే బెలూన్ పేరుతో మార్కెట్ లో ఇప్పుడు రెడీగా అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది నాన్ సర్జికల్ వెయిట్ లాస్ ఆప్షన్ అయితే, ఇంకా ఎండోస్కోపీ ద్వారా కూడా ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అనే ఒక పద్ధతి కూడా ఉంది. సో దీంట్లో ఏం చేస్తారు అంటే లోపల ఉబ్బుకున్న కడుపుని లోపల ఎండోస్కోపీ ద్వారా లోపల కుట్టేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఈ బెలూన్ కానీ ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా వెయిట్ లాస్ కానీ కొంచెం లీస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు సర్జరీ అంటాం. అంటే బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారా మనకు ఒక 30 to 50% వరకు అధికమైన వెయిట్ లాస్ అచీవ్ చేయగలిగితే, ఈ బెలూన్ ద్వారా గానీ ఈ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా గానీ మనకు less than 15 or approximately 20% of ఎక్సెస్ వెయిట్ లాస్ మాత్రమే మనం అచీవ్ చేయగలం. సో ది మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ పర్సిస్టెంట్ అండ్ కన్సిస్టెంట్ రిజల్ట్ ఇచ్చే ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే దాన్ని బెరియాట్రిక్ సర్జరీస్ అంటాము. బెరియాట్రిక్ సర్జరీస్ లో కూడా క్లుప్తంగా చెప్పాలి అంటే 2 రకాల టైప్స్ లో ఉంటాయి. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ అంటాం అండ్ న్యూట్రిషనల్లీ కాంప్రమైజ్ అయ్యే మెటబాలిక్ ప్రొసీజర్స్ అంటాం. సో ఈ రెస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ లో మనకు ఏంటి తేడా అంటే, రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్ లో పేరుగా ఉన్నట్లే రెస్ట్రిక్ట్ చేయడమే మనకి మెయిన్ ఉద్దేశం. సో ఆ రెస్ట్రిక్షన్ ఎలా చేస్తారు అంటే, సపోజ్ ఒక లీటర్ కెపాసిటీ ఉన్న స్టమక్ ని ఒక ట్యూబ్ పెట్టేసి దాన్ని ఒక చిన్న ఉబ్బుకొని ఉన్న స్టమక్ ని కాస్త ఒక చిన్న ట్యూబ్ లాగా లీటర్ కెపాసిటీని కాస్త ఒక 200 to 250 ml స్టమక్ ని చేసినట్లయితే దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. సో ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో ఏం చేస్తారు అంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా, అంటే పెద్ద కోతలంటూ ఏమి ఇవ్వకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారానే ఒక హోల్ వచ్చి కెమెరాకి పెట్టేసుకుని మిగతా ఒక 0.5 సెంటీమీటర్ నుంచి 1.2 సెంటీమీటర్ హోల్స్ అనేవి పెట్టేసి దాంట్లో ద్వారానే మనకు అధికంగా కోతలు ఇవ్వకుండా ఆ చిన్న హోల్స్ ద్వారానే లోపల స్టమక్ ని ఒక పెద్దగా ట్యాంక్ లాగా ఉన్న స్టమక్ ని కాస్త ఒక చిన్న టన్నల్ లాగా ఒక చిన్న స్లీవ్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది స్టేప్లర్స్ అనే అధునాతన పద్ధతి ద్వారా. సో ఈ స్టేప్లర్స్ అనేవి ఉండడం వల్ల మన కుట్లు అనేవి ఏమీ లేకుండానే లోపల స్టమక్ ని అదే కట్ చేసేస్తుంది అండ్ అదే సీల్ చేసేస్తుంది. సో దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఇది వరకు ఉన్న పెద్ద స్టమక్ కాస్త చిన్న స్టమక్ అవ్వడమే కాకుండా మనం ఆకలి ఎలా పొందుతాము అని చూసుకుంటే మనకు స్టమక్ లో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉండడం వల్ల, సో ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీలో స్లీవ్ చేసుకున్న వారికి ఆ పోర్షన్ ఆఫ్ ద స్టమక్ ఎక్కడి నుంచి అయితే ఈ గ్రెలిన్ అనే ఆకలికి సంబంధించిన హార్మోన్ ఉత్పత్తి అవుతుందో ఆ హార్మోన్ ని కూడా మనకు స్టమక్ ని కట్ చేస్తే
ఆ పోర్షన్ ఆఫ్ ద స్టమక్ లో ఈ గ్రెలిన్ ఉత్పత్తి అయ్యే సబ్స్టెన్స్ ఉన్న కెపాసిటీ పవర్ కూడా పోతుంది కాబట్టి పేషెంట్ కి సర్జరీ తర్వాత స్వతహాగా కూడా ఆకలి తగ్గుతుంది. అండ్ ఇన్ కేస్ ఆకలి వేసినప్పటికీ కూడా స్టమక్ ని పెద్దదాని నుంచి చిన్నది చేయడం జరిగింది కాబట్టి వారు ఎక్కువ తినలేకుండా ఉంటారు. ఇంకొక పద్ధతి ఏంటి అంటే రెస్ట్రిక్టివ్ కాకుండా మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటాం. ఈ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ లో ఏమంటాము అంటే దీన్నే రెగ్యులర్ గా బైపాస్ ప్రొసీజర్స్ అంటాం. పేరులో ఉన్నట్లుగానే బైపాస్ అంటే ఏంటి అంటే మనకు మన ఆహారానికి సంబంధించిన జీర్ణ ప్రక్రియ ఆర్ ఆ ట్యూబ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు సుమారు 6 మీటర్స్ వరకు లెంగ్త్ ఉంది అంటాం. అంటే 600 సెంటీమీటర్ల వరకు మనకి ఈ ట్యూబ్ అనేది ఉంటాయి అందరిలో కూడా. సో ఇప్పుడు ఈ మాల్ అబ్జార్ప్టివ్ ఆర్ బైపాస్ ప్రొసెస్ లో ఏం చేస్తాము అంటే జనరల్లీ మనం తీసుకున్న ఆహారం అనేది ఇక్కడ ఫుడ్ పైప్ కి వెళ్ళాలి, తర్వాత స్టమక్ కి వెళ్ళాలి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ద్వారాన మొత్తం పోయి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ బైపాస్ ప్రొసెస్ లో ఏం చేస్తాము అంటే డైరెక్ట్లీ స్టమక్ ని ఒక చిన్న సంచిలాగా చేసేసి ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్స్ లో దారి పొడుగునా వెళ్లకుండా డైరెక్ట్లీ ఫుడ్ ని స్టమక్ నుంచి ఒక బైపాస్ చేసిన స్మాల్ ఇంటెస్టైన్ కి అతికించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే సుమారు మనకు ఈ 600 సెంటీమీటర్లో కూడా మనకు 200 to 250 సెంటీమీటర్స్ వరకు బైపాస్ చేసేస్తాము. కాబట్టి అంటే ఇది వరకు సర్జరీకి ముందు పేషెంట్ కి ఎంత శాతం పేగులు పనిచేస్తున్నాయి అంటే 600 సెంటీమీటర్ల పొడుగున పేగులు పనిచేస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఈ బైపాస్ ప్రొసీజర్ లో ఏం చేస్తాము అంటే అంత దారి పొడుగున పేగులు పనిచేయకుండా మనం ఆహారం వచ్చేయడానికి సపరేట్ మార్గాన్ని అండ్ ఈ జీర్ణ రసాలు వచ్చేదానికి సపరేట్ మార్గాన్ని కలిగజేయడం వల్ల కామన్ డైజెస్టివ్ ఛానల్ అంటే ఎఫెక్టివ్ గా డైజెషన్ ఎంత వరకు పేగుల్లో జరుగుతుంది అంటే ఒక 300 to 350 సెంటీమీటర్స్ వరకు మాత్రమే ప్రాపర్ డైజెషన్ జరిగే పేగు ఉంటుంది. మిగతా పోర్షన్ అంతా ఈ సర్జరీ ద్వారా బైపాస్ చేసేస్తాం. కాబట్టి ఓవరాల్ గా కూడా పేరులో ఉన్నట్టే మాల్ అబ్జార్ప్షన్ అంటే పేగుల పని ఏంటి, పేగు లోపల ఉన్న ఫుడ్ లో నుంచి ఉన్న పోషక పదార్థాలన్నీ తీసేసుకుని మన బాడీలోకి తీయడం. సో ఇప్పుడు ఈ బైపాస్ ప్రొసీజర్ ద్వారా ఏమవుతుంది అంటే సగానికి సగం పోర్షన్ అనేది బైపాస్ అయిపోతుంది. కాబట్టి మనిషి పరంగా ఆహారం తీసుకున్నప్పటికీ కూడా పీల్చుకునే కెపాసిటీ అనేది పేగులకు లేకపోవడం వల్ల పేషెంట్ అధికంగా వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయగలరు. సో ఈ రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్ లో అయినా లాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ప్రొసీజర్ లో గానీ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్ అయిన గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీలో కానీ రిజల్ట్స్ అనేవి చాలా అత్యుత్తమంగా ఉంటాయి. ఈ రెండిట్లో కూడా పోల్చుకున్నట్లయితే మనకు స్లీవ్ తో పోల్చుకుంటే మనకు ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ లో ఇంకా కూడా అధికమైన వెయిట్ లాస్ అనేది అచీవ్ చేయగలుగుతూ ఉంటాం. కానీ ఈ గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది అందరికీ చేయగలమా అంటే కానే కాదు. దీనికంటూ పర్టికులర్ సెలెక్షన్స్ ఉండాలి. లైక్ ఎందుకు అంటే మనం ఇందాకే చెప్పినట్టు సగం ఇంటెస్టైన్స్ అనేది మనకు బైపాస్ అయిపోతుంది. కాబట్టి సపోజ్ పేషెంట్ ఎవరైనా యంగ్ ఫీమేల్ ఉన్నారు లేదా వాళ్ళు వెజిటేరియన్స్ అయినారు, ఈ రెండు కేటగిరీస్ లో ఏంటి యంగ్ ఫీమేల్ అనుకోండి, వాళ్ళు ఫ్యూచర్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వాలి, ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీకి కోసం గానీ బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ చేస్తుంటారు కాబట్టి వారికి ఇంకా పోషక పదార్థాలు బాగా ఉండాలి. కాబట్టి వారికి ఈ బైపాస్ ప్రొసీజర్స్ అనేవి సజెస్ట్ చేయము. లేదా అదే విధంగా ఎవరైతే కేవలం వెజిటేరియన్స్ ఉన్నారో ఈ వెజిటేరియన్స్ కూడా వాళ్ళు జనరల్లీ మాంసకృతులు అవన్నీ వారికి తక్కువగా ఉంటాయి. బికాస్ నాన్ వెజ్ సోర్సెస్ అనేవి తినరు కాబట్టి వెజిటేరియన్స్ కి ఆల్రెడీ కొంచెం న్యూట్రిషనల్లీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారిలో కూడా ఈ బైపాస్ ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేయకుండా ఉంటారు. సో మనకు ది బెస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ ఏంటి వెయిట్ లాస్ కి అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే ప్రొసీజర్ వల్ల కావచ్చు, గ్యాస్ట్రిక్ బైపాస్ వల్ల కావచ్చు. ఈ రెండు ప్రొసీజర్స్ లో ఏది పేషెంట్ కి ఫిట్ అవుతుంది, బికాస్ అన్ని ప్రొసీజర్లు అందరికీ సెట్ కావు. పేషెంట్ బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాము. సో మీకు దగ్గరలో ఎవరైనా బెరియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మాత్రము మీకు ఏ ప్రొసీజర్ పర్ఫెక్ట్లీ సెట్ అవుతుంది అనేది చూసి చెప్పడం జరుగుతుంది. ఫర్దర్ మీలో ఎవరికైనా వెయిట్ లాస్ గురించి కానీ బెరియాట్రిక్ సర్జరీ గురించి కానీ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఒబెసిటీ గురించి కానీ ఎటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలనుకుంటే మీరు కింద ఇచ్చిన హెల్ప్ లైన్ లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.